అరుణాచల శివ భగవాన్ శ్రీరమణుల దివ్యశ్రీ చరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ, భగవాన్ ఉపదేశసారంలో ప్రాణాయామాన్ని గురించి చాలా విపులంగా, చాలా సూటిగా ప్రాణాయామ ప్రక్రియను గురించి చెప్పారు. ఇందులో ప్రాణాయామం వలన మనస్సు శుద్ధిపడుతుందని, ఒక ప్యూరిటీని సంతరించుకుంటుందని చెప్తూ ఇక్కడే చిత్తాన్ని గురించి కూడా మాట్లాడుతున్నారు. ఏ ప్రైమార్డియల్ ఎనర్జీ ఏదైతే మూలశక్తిగా ఉన్నదో ఆ శక్తికి రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి మనస్సు, రెండవది చిత్తం. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రాణాయామం అంటే గాలి యొక్క రాకపోకల వలన, ప్రాణాయామం వలన శరీరం ఒక మంచి స్వస్థితిలోకి వస్తుంది, స్వస్థతని కూడా పొందుతుంది. అంటే మనస్సు కంట్రోల్ అయి ఉన్నది. నియంత్రించబడిన మనస్సుతో పాటు చిత్తము అనబడేటువంటి ఒక శక్తికారకమైనటువంటిది, జన్మాంతరంగా తెచ్చుకున్నటువంటి ఆగామి, సంచిత, ప్రారబ్ధ మూడు కర్మల యొక్క మూట అది. అంటే ఆగామి రాబోయేదానికి కూడా ఈ మూటే కారణం అవుతున్నది. ఈ మూట ఎక్కడిది అంటే సంచిత, తెచ్చుకున్నది. మూడవది ప్రారబ్ధ. ప్రారబ్ధ ఇక్కడ పాజిటివ్. భగవాన్ ఎప్పుడైనా ప్రారబ్ధవశాత్ అని అంటే నెగటివ్ కాదు, అది జరగవలసి ఉన్నది గనక అని అర్థం. ప్రారబ్ధము అంటే అది. కాబట్టి ఈ చిత్తం చాలా శక్తివంతమైంది. నీ చిత్తం వచ్చినట్లు చేసుకో అంటాం విసిగిపోయినప్పుడు. ప్రసన్నంగా మీ మనస్సు ఎలా చెప్తే అట్లా చేయండి అనం, చిత్తగించండి అంటాం. మన అభ్యర్థన వినండి, మీ చిత్తం వచ్చిన రీతి చక్కగా చేసుకోండి అని కూడా సలహా ఇస్తాం. అంటే మనస్సు ప్రాణమైనట్లయితే చిత్తము చోదక శక్తి అవుతున్నది. ఆ రెండూ కలవాలి. మనోవృత్తులున్నాయి, ఆకలి, భోగము, లాలస, నెగటివ్. చిత్తానికి నెగటివిటీస్ తక్కువ, కానీ శక్తి ఎక్కువ. ఈ రెండింటిని అంటే ప్రాణం, శరీరాన్ని, అంటే మనస్సు, నియంత్రించబడినటువంటి మనస్సు శరీరాన్ని ఒక చక్కని పనిముట్టుగా తయారు చేస్తే చిత్తం దానిని వాడుకోవటానికి కావలసినటువంటి పదునెక్కిస్తూ ఉన్నది కనుక ఈ రెండింటి మధ్య ఒక సమన్వయాన్ని సాధించమని చెప్తున్నారు భగవాన్. మూలశక్తి యొక్క రెండు పార్శ్వాలని తడుముతున్నారు. కాస్త మామూలుగా అర్థమయ్యే భాషలో మనకి సూటిగా బోధపడే రీతిలో ఒక చిన్న ఎనాలజీ చూసుకుందాం. భగవాన్ రమణులే అరుణాచలానికి వచ్చారు. అరుణాచలాన్ని ముందు అరుణాచల దేవాలయంలో అరుణాచలేశ్వరుడు యొక్క దర్శనం చేసుకున్నారు. మరుక్షణం బయటకు వచ్చేశారు. వచ్చి తమతో తాము లయమై ఉన్నారు. నాశనం కాలే, లయమై ఉన్నారు, కూడి ఉన్నారు. కొన్నాళ్ళు ఉన్నారు. మళ్ళీ బాహ్య దృష్టితో బయటకు వచ్చారు. బయటకు వచ్చి మళ్ళీ ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని మళ్ళీ తనదైన స్థితిలోకి వెళ్ళటానికే ప్రయత్నించారు. మళ్ళీ పదే పదే అరుణాచలేశ్వర దేవాలయానికి మనం అంటాం, దేవాలయానికి ఎందుకు వెళుతున్నావే అంటే రీఛార్జ్ చేసుకోవటానికి వెళుతున్నామంటాం. అంటే అంతకుముందు ఛార్జ్ సరిగ్గా కావలసినంతగా కాలే. కాబట్టి మనం పదే పదే వెళుతూ ఉండాలి. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే భగవాన్ వెళ్ళి ఒకే ఒక్కసారి వెళ్ళారు. మొదటిసారి వెళ్ళారు, అదే వారికి ఆఖరిసారి. మళ్ళీ అరుణాచలేశ్వర దేవాలయానికి ఆయన వెళ్ళిన సంఘటనలు లేవు. వారున్నటువంటి ఆశ్రమం మీదుగా అరుణాచలేశ్వరుడి దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహాలు ప్రదక్షిణ కోసం వచ్చినా వారు దానికై ప్రత్యేకంగా నుంచున్నది లేదు, ఎదురు చూసింది లేదు. కానీ ఒకే ఒక్కసారి
ఆ ఊరేగింపు జరుగుతూ వచ్చినప్పుడు రమణాశ్రమం దగ్గర ఊరేగింపు ఆగింది కానీ ముందుకు సాగింది. అక్కడ గోశాల దగ్గర ఉన్నటువంటి ఒక గేట్, రెండో గేట్ అంటాం, ఆ గేటు దగ్గర చీకట్లో భగవాన్ కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఆగింది అరుణాచలేశ్వరుడి యొక్క ఊరేగింపు. ఎవరో వచ్చారు, హారతి ఇచ్చారు, వారు కళ్ళకద్దుకున్నారు, బొట్టు పెట్టుకున్నారు, కుంకుమ బొట్టు పెట్టుకున్నారు. ఊరేగింపు తరలి వెళ్ళిపోయింది. భక్తులంతా భగవాన్ అక్కడ ఉన్నారు గనుకనే ఆగిందని వచ్చి, భగవాన్ మీరు ఇక్కడ ఉన్నారు అని తెలిస్తే మీతో పాటు అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకునేవాళ్ళం కదా అని అంటే, దానికి ఆయన సమాధానం ఇవ్వకుండా ఏమన్నారంటే, తండ్రిని చూడవలసిన బాధ్యత బిడ్డ మీద ఉన్నది కదా, ఆ బిడ్డ ఆ పని చేయనప్పుడు తండ్రే బిడ్డ దగ్గరకు రావటం సహజమవుతున్నది కదా, ఇందులో ఎవరి దగ్గరికి వస్తే ఏమి, కలవటం ప్రధానం, చూసుకోవటం ప్రధానం. ఆ చూడటం అనేది పంచకోశాలకు బయట జరుగుతున్నదే కదా. అనునిత్యము ఆత్మదర్శనం చేసిన వాడికి ప్రత్యేక దర్శనాలు ఉంటాయా, నిదర్శనాలు అవసరమా అంటూ ముగించారు. ఎంత అద్భుతమైన వ్యాఖ్యానం ఇది. ఆత్మదర్శనం అయిన తర్వాత కూడా నేను ఇంకా ఇది చేస్తాను, రీఛార్జ్ చేసుకుంటాను అని అంటే, అసలు నువ్వు చేస్తున్నదే ఆత్మదర్శనం కోసం. ఆత్మదర్శనం అయ్యేదాకా ఇవన్నీ చేయాలి, పూజలు చేయాలి, మనస్సుని శుభ్రపరచుకోవటానికి జపం చేయాలి, మనస్సు యొక్క ఆవేగాలను తగ్గించుకోవటానికి అజపం చేయాలి, మనస్సుని స్థిమితం చేసుకోవటానికి స్వరూపాన్ని అరూపం చేసుకోవాలి, మాట్లాడటాన్ని వాచక తపస్సు నుంచి మానసిక తపస్సుకి నెమ్మదిగా వెళ్ళాలి, లోకహితం కోసం యజ్ఞయాగాదులు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, మానవతా దృష్టిని ప్రదర్శనగా కాక నిదర్శనగా అనేక మందిని మనం ఆదుకోవాలి, నలిగిన వాళ్ళందరినీ కలిగిన వాళ్ళు చూసుకోవాలి. కలిగిన వాడంటూ ఉండటానికి కారణం వీడిని చూడటం కోసమే. ఆ సంపదకి తాను అధికారి కాక ఒక ధర్మాధికారిగా ఉన్నామని గనక అనుకోగలిగినట్లయితే, ధర్మకర్తగా ఉన్నానని అనుకోగలిగినట్లయితే ఈ ప్రపంచంలో ఆర్థికపరమైన నేరాలు ఉండవు. ఈవేళ గ్రీడ్లో నుంచి పుట్టినటువంటి ఆలోచనలే ఆర్థిక నేరాలకు మూలం అవుతున్నాయి. మనిషి బతకటానికి ఎంత కావాలో తెలియక, దేనిని పొందాలో తెలియక, ఏ మార్గంలో పొందాలో స్పష్టత లేక, ఎట్లాగైనా సరే సంపాదించాలన్నటువంటి ఆలోచన ఒక మనిషి నేరస్తుడిగా ఎట్లా తీర్చిదిద్దుతున్నదో, ఏం చేయాలో తెలియనప్పుడు భక్తి మార్గం కూడా ఒక ఉద్వేగానికి లోనవుతున్నది. మనకు తెలియకుండానే పరవశం కావలసిన మనం పరవశం అయిపోతున్నాం, ఎక్కడో ఇరుక్కుపోతున్నాం. అవసరం లేదంటున్నారు భగవాన్. నీ మనస్సుని ప్రాణాయామం చేత శుద్ధి చేసుకున్నావు, పక్కనే చిత్తం కూడా ఉన్నది, జన్మాంతరంగా ఏర్పడినటువంటి భావాలు, వాటికి వృత్తులు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి. వాటిని ఆ చిత్తము కూడా గనక నీ మాట వినకుండా నిన్ను శాసించే పరిస్థితి వచ్చినట్లయితే, చిత్తానికి ఉన్నటువంటి వృత్తులన్నీ కూడా నువ్వు నిరోధించు. ప్రయత్నపూర్వకంగా, సాధనాపూర్వకంగా, గురువు అనుగ్రహం చేత, జన్మాంతర సంస్కార విశేషం చేత నువ్వు గనక సాధించుకోగలిగినట్లయితే యోగం ఏర్పడుతుంది. యోగ చిత్తవృత్తి నిరోధక. పతంజలిక యోగశాస్త్రమే. పతంజలి యోగశాస్త్రాన్ని భగవాన్ ఇక్కడ ప్రాణాయామాన్ని మనస్సు వైపు, యోగాన్ని చిత్తం వైపు రెండింటినీ నడిపిస్తూ, ఈ రెండింటినీ రెండు శక్తులు అంటున్నారు. ఈ రెండు శక్తులు లేకపోతే మనస్సు లేదనుకోండి, విచారణ లేదు. మనసే లేదు, మాట్లాడేది ఎట్లా? మనసే లేదు, వినేది ఎట్లా? కనేది ఎట్లా? తినేది ఎట్లా? ఉండేది ఎట్లా? కనుక కించిత్ మనస్సు కావాలి. అది శుద్ధ మనస్సు కావాలి, పవిత్రమైన మనస్సు కావాలి, బలమైనటువంటి పదునైనటువంటి మనస్సు కావాలి.
సరళమైన మనస్సు కావాలి, స్వాదువైన మనస్సు కావాలి. ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఇటువంటి మనస్సు ఏర్పడినప్పుడు చిత్తం పక్కన ఉన్నది గనక, అది శక్తివంతమైంది గనక, ఆ చిత్తాన్ని మనం అధ్యాత్మ మార్గంలో యోగంలో ప్రవేశపెట్టుకునే రీతిలో, యోగం అంటే కూడి ఉండటం, ఎవరితో కూడి ఉండటం, ఎవరితోనో కాదు, మనతో మనం కూడి ఉండటం. మనతో మనం కూడి ఉండటమే కష్టం అనుకున్నాం, ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. మనతో మనం కూడి ఉండటం, మనతో మనం ఉండటం, మనలో మనం ఉండటం, మనతో మనం ఉంటే దాని పేరు యోగం. అరుణాచల శివ, అరుణాచల శివ.